హల్లెలూయా చెప్పండి బాబు. అప్పుడప్పుడు ఎందుకు అనాల్సి వస్తుందంటే, సంఘంలో స్లీపర్ క్లాస్ ఎక్కువైతుంది. రైల్లో అంటే స్లీపర్ క్లాస్ ఉంటుంది, కానీ చర్చిలో స్లీపర్ క్లాస్ లేదు, అంతా జనరల్ క్లాసే. ఎవరన్నా రిజర్వేషన్ చేసుకుంటే క్యాన్సిల్ చేయండి. మెతూషల కొంచెం స్లీపింగ్ మోడ్లోకి వెళ్తున్నాడు, కొంచెం ముఖం కట్టుకోండి, ఏమనుకోవద్దు, కొంచెం వినాలి. వింటే నిన్న చెప్పుకున్నాం కదా, బాగా వింటే చెప్పాలి, బాగా తింటే బాగా లావు, బాగా వినకపోతే బాధపడాలి, బాగా వింటే బాగుపడతాం. హల్లెలూయా. ఆయన గట్టిగా అట్లా అనాలి. రైట్. బాగా విందాం. రైట్. ఈ కూడికల్లో మనము చిన్న కుమారుడు అనే సబ్జెక్ట్ ధ్యానం చేస్తున్నాం. మొదటి పాఠం చెప్పండి, చిన్న కుమారుని పరిస్థితి. రెండో పాఠం చిన్న కుమారుని పశ్చాత్తాపం. మూడో పాఠము చిన్న కుమారుని ఫలము. చెప్పండి, చిన్న కుమారుని ఫలము. లూకా సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనం చదువుతారా? ఒకరు మైక్లో చదవచ్చు. 15:21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, దగ్గర పెట్టుకొని చదువు. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యులను కానను. చిన్న ప్రార్థన చేసుకుని. దయగల తండ్రి, వందనాలు. ధన్యకరమైన సహవాసంపై స్తోత్రాలు. ఈ 2 దినాల్లో చిన్న కుమారుని సంగతులు మాకు వివరిస్తూ ఉన్నావు. 3వ పాఠం చిన్న కుమారుని ఫలము గురించి కొన్ని తలంపులు మాకు దయచేయమని బాప్తిస్మం పొందిన బిడ్డలకును దర్శనమిమ్మని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు తన బోధల్లో ఎక్కువగా ఉపమానములు చెప్పేవారు. ఉపమానము అంటే అర్థం ఏంటి అంటే, సత్యమును వివరించే స్పష్టమైన కథ. చెప్పండి, సత్యమును వివరించే స్పష్టమైన కథ. అంటే ఆయన ఒక కథ రూపంలో ఏదైనా చెప్పాడంటే అందులో ఒక సత్యం, ఆయన దాగి ఉన్న సత్యాన్ని వివరించి చెప్పేవారు. అలాగా ఈ 15వ అధ్యాయంలో కూడా ఉపమాన రీతిగా ఆయన మాట్లాడాడు.
ఒక్కసారి ఈ మాట చదవండి. 15వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. నిజానికి ఇక్కడ ఎన్ని ఉపమానాలు ఉన్నాయి చెప్పండి? ఇందులో ఎన్నున్నాయి? ఎన్నున్నాయి ఏమ్మా? ధైర్యంగా చెప్పండి. 3 ఉన్నాయి. ఒకటేంటి? తప్పిపోయిన గొర్రె మొదటిది. రెండోది తప్పిపోయిన నాణెము. మూడోది తప్పిపోయిన కుమారుడు. నిజానికి ఇవి 3 ఉపమానాలు లెక్కకు. అయితే బాగా గమనిస్తే ఈ 3ంటిని ఒకటే ఉపమానంగా చెప్పాడు ప్రభు. గొర్రె గురించి చెప్పినాక మరి ఒక ఉపమానం అని రాయలేదు. ఆ స్త్రీ గురించి చెప్పాక మరి ఒక ఉపమానం అనలేదు. చెప్పండి. ఈ 3ంటిని కలిపి ఒక ఉపమానం. ఈ 3ంటిలో అంశం ఒకటే, తప్పిపోయిన స్థితి. ఏంటి చెప్పండి? తప్పిపోయిన స్థితి. ఈ ఉపమానమని 3 విషయాలు అందులో చెప్పాడు. గొర్రె గురించి, నాణ్యం గురించి, కుమారుని గురించి. ఇక్కడ మనం గమనిస్తే బాగా వినండి. గొర్రె సంగతి చూస్తే 1 in 100, 100లో ఒకదాని గురించి చెప్పాడు. ఏమ్మా? నాణ్యము గురించి అయితే 1 in 10, 10లో ఒకదాని గురించి చెప్పాడు. ఇక కుమారుని గురించి అయితే 1 in 1. మొదటిది ఏంటి చెప్పండి? 1 in 100. రెండోది ఏంటి? 1 in 10. మూడోది ఏంటి? 1 in 1. అంటే ఏమర్థమవుతుంది అని అంటే, దేవుడు నీ పట్ల, నా పట్ల చాలా పర్సనల్ కేర్ తీసుకుంటున్నాడు. వ్యక్తిగతంగా కేర్ తీసుకుంటున్నాడు. అది మర్చిపో. మనం బాగా గమనిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము అంటే ఎన్ని కోట్ల మంది వస్తారు? ఉదాహరణకి ఇప్పుడు జనాభా ఎంత ఉంది? దాదాపు అంతేనా? పెరిగి ఉంటదే, 700 పైనే వచ్చి ఉంటది. మొత్తానికి 100 కోట్ల మందిని ప్రేమించాడు. అయితే మీరు చదువుకునేటప్పుడు లోకము అనే చోట మీ పేరు పెట్టి చదువు. దేవుడు మెతూషెలను ఎంతో ప్రేమించాడు. పర్సనల్ టచ్. అదేంటో లోకములో నువ్వు తప్ప ఇంకెవరు లేనట్టుగా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నేను ఒక్కనే ఉన్నానా, నన్నే ఇంత ప్రేమిస్తున్నాడా అని దేవుని ప్రేమ. 1 in 1. ఆ చిన్న కుమారుడు ఒక్కని మీద ఎంత ప్రేమ. హల్లెలూయా. కనుక ఈరోజు మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ పర్సనల్ లవ్ ఇది. వాళ్ళను వీళ్ళను చూడొద్దు, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవద్దు. ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, నన్ను ప్రేమించినంతగా దేవుడు ఇంకెవరిని ప్రేమించడు. హల్లెలూయా. ఏం బాబు, ఇది గనక మనం అర్థం చేసుకుంటే ఎంత థ్రిల్ ఫీల్ అవుతాం. నన్ను ప్రేమించినట్లుగా దేవుడు ఇంకెవరిని ప్రేమించట్లేదు.
పర్సనల్ అప్లికేషన్ అంటారు. ఏమంటారు? నేను ఒక అనుభవం చెప్తాను. ఒకసారి నేను ఆంధ్ర వైపు మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు బస్సులో ప్రయాణం చేస్తాను. కిటికీ పక్కన సీట్లో కూర్చొని ఆ కిటికీలో నుంచి అంత పైకి చూస్తూ అప్పుడు ఓ మాట గుర్తొచ్చింది నాకు. ఏంటంటే ఆకాశం వైపు చూస్తూ ఇట్లా అంటున్నాను, ప్రభువా, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు అని అనుకుంటావు. ఉంది కదా వాక్యంలో, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు అని అట్లా చూసుకుంటూ అంటుంటే ఒక మెల్లని స్వరం నాకు వినపడుతుంది. భూలోకమందు నువ్వు తప్ప నాకెవరున్నారు. అర్థమైందా మీకు పాయింట్? ఏమర్థం? ఎవరిదా స్వరం? ఎవరితో అంటున్నాడు? ఏమని అంటున్నాడు? భూలోకంలో నువ్వు తప్ప నాకెవరున్నారు అంటే అదేంటో భూమి మీద నేను ఒక్కనే ఉన్నట్టు ఇంకెవరు అట్లా ప్రేమిస్తాడు. పాయింట్ అర్థమైందండి బాబు? గ్రహించారు పాయింట్? పర్సనల్గా ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు అని నేనన్నా. ప్రభు నాతో అన్నాడు, భూలోకమందు నువ్వు తప్ప నాకెవరున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా, నువ్వు నాకున్నావు, నేను నీకున్నా. చాలు, అంతే చాలు. ఇంకేం కావాలి నీకు? ఒకరికొకరు. ఆయన నాకున్నాడు, నేను ఆయనకున్నాను, అంతే. అంతగా ప్రేమిస్తున్నాను ప్రభు. హల్లెలూయా. 1 in 100, 100 గొర్రెల్లో ఒక గొర్రె. 1 in 10, 10 నాణ్యాల్లో ఒక నాణ్యం. 1 in 1 ఆ ఒక్క కుమారుని మీదే దృష్టి పెట్టాడు తండ్రి. వాడు దూరం అయినాడు కానీ తండ్రి మనసంతా వాని మీదే ఉంది. విచిత్రం చూడండి, తండ్రి వాని వెంట పరిగెడుతుంటే వాడేమో లోకం వెంట పరిగెడుతున్నాడు. ఎట్లుందో చూడండి. అర్థమైంది? తండ్రి వాని వెంబడి పరిగెడుతుంటే వాడు లోకం వెంబడి పరిగెడుతుంది. లోకాన్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి ఏమో వాణ్ణి ప్రేమిస్తుంటే వాడేమో లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి వాడేం చేశాడు? ఆస్తిలో భాగం పంచుకొని లోకంలోనికి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటిలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమన్నా బాగుపడ్డా చెడిపోయాడా? చెప్పండి. ఎంత చెడిపోయినాడు అది కూడా చెప్పండి. మొత్తం చెడిపోయినాడు వాడు. పాపను పట్టినాడు. కట్టుబట్టలు మిగిలినాయి, బిచ్చగానే అవతారం ఎత్తినాడు. యువరాజులాగా బ్రతుకుతున్నాడు, బిచ్చగానే అవతారం. తండ్రికి సంతోషమైంది. అయితే వీనిలో ఒక ఫలం కనపడింది. హల్లెలూయా. చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. అప్పుడు తండ్రి వాణ్ణి చూసి, ఇప్పుడు నాకు ఒక ఫలం దొరికింది. హల్లెలూయా. ఫలం దొరికింది. ఏమ్మా, ఉదాహరణకు పిల్లోడు 10వ తరగతి పరీక్షలు రాశాడు, రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరో అడిగారు, బాబు
పరీక్షలో రిజల్ట్స్ వచ్చినాయి కదా, బాగా చదివించావు పిల్లోడిని, ఏంటి అంటే ఏం ఫలము, వాడు ఫెయిల్ అయి కూర్చున్నాడు. అంటే అంత చదివించాడు కానీ ఏం లేదు, తండ్రికి ఫలం లేదు. ఎప్పుడు ఫలము, వాడు పాస్ అయింటే అది ఒక ఫ్రూట్గా తండ్రికి వాడు పెట్టిన పెట్టుబడికి ఒక ఫలం. ఏమ్మా, కనుక దేవుడు నీ మీద నా మీద చాలా పెట్టుబడి పెడుతున్నాడు లేదా? సేవకుల ద్వారా ప్రయాసపడుతున్నాడు. అప్పుడప్పుడు ఇట్లా దూరం నుండి సేవకులను పిలిపించుకొని మీ కొరకు 2 రోజులు ఇక్కడ ఉంచి ప్రయాసపడుతున్నాడు. ఇన్వెస్టింగ్, పెట్టుబడి పెడుతున్నాడమ్మా. ఒక చేను మీద ఎంత పెట్టుబడి పెడుతున్నారు రైతులు, అట్లా నీ జీవితం మీద నా జీవితం మీద పెట్టుబడి పెడుతున్నాడు. మనమేం చేయాలి చెప్పండి? ఫలము. ఆర్ యు ఫ్రూట్ఫుల్? ఫలిస్తున్నావా? ఫలముందా? దేవునికి స్తోత్రం. చిన్న కుమారునిలో ఫలము కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా. వాడు తిరిగి వస్తుంటే తండ్రికి అర్థమైంది, వాని మాటలు వింటున్నప్పుడు తండ్రికి అర్థమైంది, వీడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. మళ్ళా ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అంతకు ముందున్నట్టు ఉంటాడా వీడు? చెప్పండి. అదేనమాట ఫలం. హల్లెలూయా. సరే, ఈ చిన్న కుమారుని ఫలము గురించి ఒక 3 విషయాలు క్లుప్తంగా నేర్చుకుందాము. మొదటిది, మారు మనస్సు పొందాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభు ఆయన సువార్త ప్రారంభము మాటలు ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి. మనస్సు మారాలి, మనస్సు మారాలి. మనస్సు మారితేనే మనిషి మారినట్టు. మనస్సు మారకుండా మనిషి మారలేదు. ఎప్పుడో ఒక పాత పాట అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు. మార్పు అనేది పైన కాదు, మనస్సులో నుండి రావాలి. ఇన్సైడ్ అవుట్ మనస్సు మారాలి. మనస్సు మారితే పరలోకము, మనస్సు మారకపోతే నరకము. భూలోకం కాదు. ఎన్నాళ్ళు ఉంటాం ఈడ? ఏమ్మా, 150 ఏళ్ళు ఏమన్నా ఉంటామా? ఎంత కట్టేసుకొని పెట్టుకుని ఆ ఇంట్లో కిటికీ కట్టేసుకుని ఇంత ప్రాణం పోతే ఎత్తి అవతల పడేస్తారు. కాకపోతే మర్యాదగా పడేస్తారు. ఇంట్లో ఉంచుతారా? చెప్పండి. మనస్సు మారితే పరలోకం, మనస్సు మారకపోతే నరకం. మాది సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. చిన్నప్పుడు సిఎస్ఐ చర్చికి పోతుంది. అయితే 23 ఏళ్ళ వయసు వచ్చే వరకు మారు మనస్సు అంటే తెలియని స్థితి. నాకు చెప్పేవాళ్ళు లేరు, సండే స్కూల్ లేదు. వచ్చిన పాస్టర్లు కూడా ఏదో మతం అంతే ఆచారం చేసేయారు. తర్వాత నేను మారు మనస్సు పొందాను. హల్లెలూయా. సరే, కొన్నాళ్ళ తర్వాత మా బంధువు ఒక ఆయన్ను కలుసుకున్నాను. ఆయన చిన్న ఆయన అవుతారు నాకు. ఓసారి మాట్లాడుకుంటూ, చాలా పెద్ద ఆయన వయసులో, మాటల్లో అన్నాను, చిన్న ఆయన మారు మనస్సు పొందావా అని అడిగాను. అనేసరికి ఆయన
ఆ మాటే అనొద్దురా, మంట ఎక్కుతుంది నాకు. ఆ మాటే అనొద్దురా, మంట ఎక్కుతుంది. ఎందుకు ఎక్కుతుంది మంట అంటే, అరే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు. అసలు నా బయోడేటా తెలుసా నీకు? మిషన్ స్కూల్లో ఇన్నేళ్ళు పనిచేసి రిటైర్మెంట్, బైబిల్ క్లాసులు పెట్టాను, ట్రైనింగ్ క్లాసులు పెట్టాను, మీటింగులు కూడా కండక్ట్ చేశాను. చర్చికి ఎంతో ఫండ్ రైజ్ చేశానని తన అంతా చెప్తున్నాడు. అంత బాగుంది, కాదనట్లేదు. కానీ ఏం లేదు, మారు మనసు. ఇంత మనిషిని పట్టుకొని ఏమంటున్నావు నువ్వు? మారు మనసు పొందావని అడుగుతావు. మాటే అనొద్దు, మంట ఎక్కుతుంది. నేనేమన్నా తిట్టానా మంట ఎక్కడానికి? బూతు మాట అన్నానా మంట ఎక్కడానికి? సరే చిన్నాయన కదా అని చదువుతాను. చిన్నాయన మారు మనసు పొందావా అని అడిగితేనే మంట ఎక్కుతుంది నీకు. మారు మనసు పొందకుండా నరకంలో పడితే ఇంకెంత మంట ఎక్కుతుంది అని. అవునా కాదా? అది అగ్నిగుండం, అక్కడ ఏడ్పును పలుకును. మారు మనసు పొందావా అని అడిగితేనే మంట ఎక్కింది ఆయనకు. పొందకుండా చచ్చిపోతే, నరకంలో పడితే ఇంకెంత మంట ఎక్కుతుంది నాయన, ఆలోచించండి. మనస్సు మారాలి. నువ్వెవరైనా సరే ఏం మారాలి? మతం మారండి అనలా ప్రభు. ఏమన్నాడు? మనస్సు మారాలి, మారు మనస్సు పొందండి. మనది చెడిపోయిన మనస్సు, భ్రష్ట మనస్సు, బాగలేని మనస్సు. అందుకే మారాలి, మారు మనస్సు పొందాలి. ఈ కుమారుడు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఏం పొందాడో చెప్పండి? మారు మనస్సు పొందాడు. అది తండ్రికి ఇష్టం. వీడు మారు మనసు పొందాడు రా, చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. కనుక ప్రియులారా, క్రైస్తవ్యం మతము కాదు. మతం మారడం కాదు, కులం మారడం కాదు, ఎక్కడం కాదు, దిగడం కాదు. మేము కూడా మతంలో దిగినాం అంటుంటారు కొంతమంది. ఇదేం దిగడం కాదు, ఎక్కడం కాదండి, ఇది మారడం అంతే. హల్లెలూయా. అయితే మనలని మనము మార్చుకోలేము, నా చేత కాదు. చిరుత పులి తన మచ్చలను మార్చుకుంటుందా? నల్లగున్నవాడు ఎర్రగా మారగలడా? అలాగే చెడిపోయిన మనిషి తనంతట తాను మారగలడా? లేదు. అందుకే యేసు ప్రభు వచ్చాడు, మనస్సు మార్చడానికి వచ్చాడు. ఇది మతం కాదు, కులం కాదు. యేసు ప్రభు మతం మార్చే దేవుడు కాదు, కానీ మతి మార్చే దేవుడు అని చెప్తుంటాను. మతం మార్చడు బాబు, మతి మార్చాడు. మతి లేని మనుషులమైపోయి. అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి, దాన్ని గ్రహించగలవాడు. మనుషులు మోసకరమైన హృదయాన్ని మోసుకొని తిరుగుతున్నారు. ఎన్నాళ్ళు మోసుకొని తిరుగుతారు? ఎన్నాళ్ళి మోసం, ఎన్నాళ్ళి వేషం. బుద్ధి మోసం, బుద్ధి వేషం. ప్రభువా, నా మనస్సు మార్చు. లోపల నుండి రావాలండి మార్పు అనేది. నా మనస్సు మారాలి అంతే. మారిన తర్వాత దినదినము మారుతుండాలంట మనస్సు.
ఒక్కరోజుతో అయ్యే పని కాదు ఇది. అందుకే పౌలు అంటాడు, దినదినము నూతన పరచబడుచున్నాము, రెన్యూవల్ ఆఫ్ మైండ్, డే బై డే, డే బై డే, డే బై డే. ఇప్పుడు 10 ఏండ్ల కిందట రక్షణ పొందానని ఇంకక్కడికి ఆగిపోయి సద్ది ముఖం వేసుకొని ఆరాధనకు వచ్చి, ఏం ముఖం అది? సద్ది ముఖం. సద్ది కూరలు ఫ్రిడ్జ్ ఒకటి వచ్చి ఆడోళ్ళకు చాలా మేలు చేస్తుంది, అన్ని దాంట్లో ఇసిరి పాడేస్తారు అంతే. ఈ మధ్య ఓవెన్ అని ఇంకొకటి వచ్చింది, ఇంకేమి హాయ్ అంతే. ఆ సద్దిపెట్లో తీస్తారు, దేంట్లో పడేస్తారు, వేడి చేస్తారు, మన మొక్కలు కొడతారు, తిను. తాజాదనము లేదు, తాజాదనము లేదు. అంటే దినదినము మనస్సు నూతనం కావాలమ్మా. 20 ఏండ్ల కిందట రక్షణ పొందానని చెప్పి ఆ సద్ది ముఖం వేసుకొని, సొరకాయ ముఖం వేసుకొని దినదినము, అబ్బా పౌలు ఎంత ధన్యుడంటే, దినదినం మారుతున్నానయ్యా నేను. అంతకంత ఇది రూపాంతర అనుభవం, అంతకంతకు నేను యేసయ్య పోలికలోనికి. కనుక మనస్సు మారాలి, అంతేకాదు మారుతూ ఉండాలి. ప్రతిరోజు ఆయనతో నడిచే కొద్దీ మనం మారుతుంటాం. హల్లెలూయా. ఏమంటే మార్పు అనేది సహజం. సహజమా కాదా? ఏమండి, 20 ఏండ్ల కిందట నేను వీళ్ళ పెళ్లికి వచ్చాను, నేను ఆ ఫోటో పంపించారు, మీరు చూడండి ఆ ఫోటోలో ఎట్లున్నాను నేను. అప్పటికి ఇప్పటికి మారానా లేదమ్మా? వయస్సులో మార్పు వచ్చింది, వెంట్రుకలు కూడా మారినాయి, నల్లవి ఏమైనాయి, తెల్లవైపోయినాయి. ఏమ్మా మారాను, చాలా వెంట్రుకలు ఊడిపోయినాయి. అప్పుడు ఫోటో పంపించాడు చార్లెస్ అంకుల్, ఏదో మీరున్న ఫోటో అంటే, ఏమైనా వెంట్రుకలు అప్పుడంతా నల్లగా. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మార్పు అనేది సహజం. అన్ని మారుతున్నాయా లేదా? అనంతపురం ఎంత మారిందండి అసలు. అప్పుడు ఎన్నోసార్లు వచ్చిపోదపో, ఏం మారుతుంది, మళ్ళీ వచ్చేసరికి ఇంకా మారి ఉంటారు. కానీ అదేం చిత్రమో, మనస్సు మారదే, సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. కనుక ప్రతిరోజు ప్రార్థన చేయాలి మనం, ప్రభువా నా మనస్సుని ఇంకా మార్చు. దేవునికి స్తోత్రం. ఈ చిన్న కుమారుడు మనస్సు మారి ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. వానిలోని మార్పు తండ్రి చూశాడు. చూసి ఏమంటున్నాడు? వీడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. తండ్రి చూసి చెప్తున్నాడు వీనిలో మార్పు. అదేనమాట, మనలో మార్పు ఇతరులు గమనించాలి, చూడాలి, చూసి చెప్పాలి. నేను మారాను అని కాదు నువ్వు చెప్పడం కంటే, అది సాక్ష్యం చెప్తాం లేదు. వేరే వారు, అన్నా నువ్వు మారావు, అక్క నువ్వు మారావు. హల్లెలూయా. మామూలుగా మనం పలకరించుకునేటప్పుడు ఏమన్నా బాగున్నావా అని అంటారు. వెంటనే వచ్చే జవాబు ఏంటమ్మా? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను అప్పుడప్పుడు డౌట్, అసలు నిజంగా బాగుండే అంటామా బాగున్నామా? అబద్ధాలు చెప్తుంటాం కొన్నిసార్లు. బాగున్నామంటే అది అలవాటు అయిపోయింది. కానీ హృదయపూర్వకంగా నిజం చెప్తున్నామంటే లేదు. ఓసారి నన్ను ఒక కుర్రాడు అడిగాడు, సార్ బాగున్నారా అని ఎదురొచ్చాడు. నేను కాసేపు ఆగి, అంటే మామూలుగా వెంటనే ఏమంటానమ్మా, బాగున్నాను నువ్వు బాగు. కానీ నాకు ఎందుకు అని వాడు వచ్చి, సార్ బాగున్నారా అని అంటే నేను అన్నాను, అరే నేను బాగున్నానో లేదో నువ్వే చెప్పురా అని. అంటే వాడే కాదు చూసి, మీరు బాగున్నారు సార్ అంటే, అవునరా ప్రభు దయ వల్ల బాగున్నా. ఏమ్మా
బాగున్నారా? మనసు మారుతుందా? నూతనమవుతుందా? 25 ఏళ్ళు అయిందండి రక్షణ పొంది, బాప్తీసం పొంది. కానీ ఆ నూతనత్వం ఏది? ఆ తాజాదనం ఏది? ఏమ్మా ఆ ఫ్రెష్నెస్ ఏది? ఏందా సద్దిముఖం? అర్థం చూసుకునేటప్పుడు నాది నిన్నటి ముఖమా ఈరోజు ముఖం? అదే ముఖం ఏండ్ల తరబడి ఫిక్స్ అయింది. అందుకే ఫోటోలు తీసే వాళ్ళు స్మైల్ అంటారు. యాడు ఉంటే కదా వచ్చేది, నవ్వు లేదు ఏం లేదు. లేకపోతే ఇంకోటి అంటారు చీజ్ అని, అంటే ఇట్లా చీజ్ అంటే ఇట్లా ఊరికే పండ్లు బయట పెట్టి నవ్వు లేదు. లోపల నుంచి మారుతుంది. మనం ఇంకా మారాలి. హల్లెలూయా. నేను ఇంకా మారాలి. రూపాంతర అనుభవంలోకి అంతకంతకు వెళ్తూ ఉండాలి. దినము నూతన పరచబడే అనుభవం. ఇది అంత ఈజీ కాదు ప్రియులారా. దేవునితో చాలా సన్నిహిత సహవాసం ఉంటే తప్ప ఇది. మనము ప్రతిరోజు లేవడం, అలవాటుగా బైబిల్ చదవడం, అలవాటుగా ప్రార్థన, అలవాటుగా ఫ్యామిలీ ప్రేయర్, అలవాటుగా చర్చి. ప్రమాదం ఏంటంటే రొటీన్లో పడిపోతాం. జాగ్రత్త, రొటీన్ అయిపోతాం. బొంగరం తిరిగినట్టు తిరుగుతుంటాం. ఉన్న చోటనే ఉంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది. జాగ్రత్త. దేవునితో ఒక కొత్త అనుభవం ప్రతిరోజు. హల్లెలూయా. వినండి, రొటీన్ స్పిరిచువల్ లైఫ్ లేకపోతే బోరు కొడతా. జాగ్రత్త. అందుకే చర్చిలోకి వచ్చి నిద్రపోతారు. అందుకే చర్చికి సరిగా రాదు. ఏమంటే బోరు కొడతాం. దీనికంటే ఆ సీరియల్ చూద్దాం, ఏదో వచ్చింది, అది తెగదు, తెల్లారు 500 ఎపిసోడ్ అంటారు. చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి 1000 వరకు తనుతారు వాళ్ళు. సత్యంగా చూస్తుండాల్సింది. యేసులోనే ఆనందం వెతుకుదాం, సంతోషం వెతుకుదాం, నూతనత్వం వెతుకుదాం. దేవునికి స్తోత్రం. వీళ్ళలో ఫలం కనపడుతుంది. మొదటిది ఏంటి? మారు మనస్సు పొందాలి. రెండోది మందలో ఉండాలి. చెప్పండి, మందలో. వీడు తండ్రి ఇల్లు వదిలి వెళ్ళాడు. సంఘము తండ్రి ఇల్లు. మా వినాలి, ఇది ఎవరిల్లు? తండ్రి ఇల్లు. హౌస్ ఆఫ్ ఫాదర్. నా తండ్రి ఇల్లు ఇది. మందలో, మందిరములో మందుంది. మందలో నువ్వు ఉండాలి. సంఘములో నువ్వు ఉండాలి. చర్చ్ ఐడెంటిటీ ముఖ్యం. మందలో ఒకనిగా ఉండు. దేవునికి స్తోత్రం. వీడు మళ్ళా తండ్రి ఇంటికి వచ్చాడా లేదా? చెప్పండి. ఇంట్లో చేరాడా లేదా? వాడు దూరంగా ఉన్నప్పుడు నా తండ్రి ఇంట, నా తండ్రి ఇల్లు. తండ్రి ఇంటి విలువ ఎప్పుడు తెలిసింది? ఇంట్లో ఉన్నప్పుడు తెలిసిందా వీనికి? కొవ్వు ఎక్కాడు. కొవ్వంతా కరిగినాక దూరదేశంలో అప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. మా సంఘమును విడవద్దు, మందిరాన్ని విడవద్దు. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. నెహెమియా గ్రంథంలో. హల్లెలూయా. ఓ భక్తుడి మంచి మాట అన్నాడు. సంఘములో నుండి నువ్వు వెళ్ళకూడదు, నీ శవమే వెళ్ళాలి. నీ శవమే వెళ్ళాలి. నువ్వు వెళ్ళకూడదు, నీ శవం వెళ్ళాలి సంఘంలో నుంచి. అంటే ఆఖరి శ్వాస వరకు నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘ సహవాసములో ఉండాలి.
ప్రియులారా, ఈ దినాల్లో దేవుని కృపను బట్టి సంఘాలు ఎక్కువైపోతున్నాయి. కొన్నిసార్లు విశ్వాసులకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఏం లేవా చర్చిలు? అది మంచి తలంపు కాదు, అది మంచి తలంపు కాదు. వినండి, చిన్న సంఘమైన ఏ సంఘములోనైతే దేవుడు నిన్ను నాటాడో నువ్వు ఆ సంఘములో ఉంటేనే ఎదుగుతావు, ఫలిస్తావు, వర్ధిల్లుతావు. సంఘాలు మార్చుకుంటూ వెళ్తే నువ్వు వర్ధిల్లలేవు, జాగ్రత్త. సంఘంలో సమస్యలు ఉన్నాయి సార్, అందుకనే వేరే చర్చికి పోతాను. ఆ సంఘంలో లేవా, రావా చెప్పండి. సరే, ఓ పాయింట్ చెప్తాను. పెళ్ళి ఎన్నాళ్ళయింది మీకు? ఉదాహరణకు చార్లెస్ మెతూషెల 20 ఏండ్లయింది పెళ్ళి. ఈ 20 ఏండ్లలో ఏ సమస్యలు రాలేదా చెప్పండి? మీ మధ్య ఏం రాలేదా బాబు? చెప్పాలి. వచ్చాయా లేదా? వచ్చినాయని వేరైపోయారా? లేదే. ఏం జరిగింది? సర్దుకున్నారంతే. సంఘంలో కూడా సమస్యలు వస్తాయి, రావని కాదు, లేవని కాదు. అయితే మనలో గుణం ఉండాలి. ఏంటి చెప్పండి? సర్దుకు, కొంచెం సర్దుకుంటే సరిపోతుంది. అసలు పెళ్లి ప్రసంగాల్లో నేను ఒక మాట చెప్తూ ఉంటాను. సంసారము అంటే ఒకటే సూత్రం, మీరు ఏమి గుర్తు లేకపోయినా ఒకటి, సర్దుబాటు అంతే. ఏమ్మా, ఏంటి? సర్దుబాటు. సాధారణంగా పెళ్లి రోజున మహారాజా కుర్చీలో కూర్చోబెడతారు, అది పెద్ద సోఫా కుర్చీ ఇద్దరు. నేను దాన్ని చూసి చెప్తూ ఉంటాను, ఇంత పెద్ద కుర్చీలో ఈరోజు కూర్చున్నారు, రేపటి నుంచి సింగిల్ చైర్, అది దాని పేరు సంసారం. ఆ సింగిల్ చైర్లో ఇద్దరు కూర్చోవాలి. సులభమా కష్టమా చెప్పండి? సులభమా? ఏమ్మా, ఈ కుర్చీలో ఒకరు కూర్చుంటే కంఫర్టబుల్ ఉంటుంది, కానీ ఇద్దరిని కూర్చోబెడితే ఏమ్మా, కూర్చోవాలంటే ఏం చేయాలి? సంఘంలో కూడా అంతేనండి, కొంచెం సర్దుకుంటే సరిపోతుంది. తమ్ముడు, అక్క, సర్దుకుందాం. తండ్రి ఇంటిలోకి వచ్చాడు వీడు, వానికి అర్థమైంది, ఇక నుండి నేను సర్దుకొని పోతా. మా నాన్నతో, మా అన్నతో, అమ్మతో సర్దుకొని పోతా, సర్దుకుంటూ పోతా. హల్లెలూయా. దేవుడు నిన్ను ఈ సంఘములోనే నాటి ఉంటే, నీకై నువ్వు పెరుక్కొని వెళ్తే ఇంకెక్కడ నువ్వు వర్ధిల్లవు, జాగ్రత్త. అంతెందుకండి, మా క్యాంపస్లో 3 ఎకరాల క్యాంపస్ అది. అప్పుడప్పుడు ఏం చేసామంటే, ఒక చోట వేప మొక్క అంటే దీన్ని తీసి ఇంకో చోట నాటుదాం, బాగుంటుందని చెప్పి అట్లా ప్రయత్నం చేసి దాని చుట్టూ మట్టి తవ్వి ఒక పిల్లలాగా కింది నుంచి లేపి ఇంకొక చోట నాటితే అదేం చిత్రమో కానీ చచ్చిపోయే మొక్క. ఆశ్చర్యమయ్యేది, ఏంటి అసలు చచ్చిపోయింది ఏంటంటే, దేవుడు ఆ స్థలంలో ఆ మొక్కను, ఆ విత్తనాన్ని మొక్కగా చేశాడు. అది అక్కడుంటేనే పెరుగుతుంది, లేదంటే గొప్ప సత్యం నేర్చుకున్నాను నేను. ఓహో, దేవుడు నన్ను ఈ సంఘంలో నాటాడు. ఎవరో పిలిస్తే నేను వెళ్తే, నాకై నేను పెరుక్కొని వెళ్తే వెళ్ళొచ్చు, అక్కడ నాటపడవచ్చు, కానీ చచ్చిపోతావు, జాగ్రత్త. అది చర్చే కదండి, అది సంఘమే కదండి, కావచ్చు. మనకిష్టమైనట్టు సంఘాలు మారేదానిక వీలు. ప్రభు నిన్నెక్కడ ఉంచాడు అక్కడ ఉండు, సర్దుకు, ఒదిగుండు, అనిగుండు, సంఘ క్షేమం కోసం ప్రయాసపడు.
నాకు సరైన స్థానం లేదు, ప్రాధాన్యత లేదు. తను తాను హెచ్చించుకున్నవాడు అన్ని తెలుసు కానీ అదేంటో ఫెయిల్ అయిపోతుంది. తగ్గించుకున్నవాడు నువ్వు నిజంగా హెచ్చింపబడాలని ఉంటే తగ్గించుకో. ప్రియులారా, ఈరోజు ఈ స్థానంలో దేవుడు నన్ను నిలబెట్టాడు. కానీ నా పరిచర్య ఎట్లా మొదలైందో తెలుసు. స్టూడెంట్ ఏజ్లోనే మారు మనసు పొందిన తర్వాత నేను వెళ్తున్న చర్చి ఊడ్చేవాడిని, నేను చేపలు వరిసేవాడిని, బిందెతో తెచ్చి నీళ్లు పెట్టేవాడిని, చెప్పుల స్టాండ్ దగ్గర అన్ని వరుసగా పెట్టేవాడిని. దైవ సేవకుల వెంట వెళ్తూ బ్యాగులు మోసాను. వారు అన్నం ప్లేట్లు తింటే కడిగి శుభ్రం చేశారు. ప్రసంగాలు చేసి అలసిపోయి ఉంటారని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కాళ్ళు ఒత్తేవాడిని. వాళ్ళ చెప్పులకు పాలిష్ చేసేవాడిని. అక్కడ మొదలైంది నా సేవ. అక్కడి నుంచి స్టార్ట్ చేయి సేవ అంటే. అలా మెట్టు 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 దేవుడు నిలబెట్టు. నేను ఈ స్థానంలో ఉంటానని, ఇంతగా వాడబడతానని నా జీవితంలో ఎన్నడూ ఊహించలేదు. దేవుని సూత్రం ఒకటే, తన్ను తాను తగ్గించుకో. ఈ మనస్సు అందరికీ ఉంటే సంఘములో 1000 మంది ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చార్లెస్ నిన్న ఈరోజు చెప్తున్నారు, అంకుల్ కొంతమంది విడిచి వెళ్ళారు. అది బాధాకరం. బాధతో చెప్తున్నాడు, కొంతమంది వెళ్ళిపోయారు. బాధ. అది అన్ని సంఘాల్లో ఉన్న సమస్య. నేను అనుకుంటాను బహుశా తగ్గించుకోలేక వెళ్ళిపోయారు. ఏం చేస్తాం మనం? తగ్గించుకోలేక వెళ్ళిపోయారు. బైబిల్ ఏం చెప్తుందంటే, తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చించున్నట్లు. తగిన దానికి ఒక సమయం ఉండదు. హెచ్చించున్నట్లు మీరు తగ్గించుకుని ఆయన చేతుల కింద అణిగి మణిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నేను హెచ్చించుకోను. ఒకవేళ ఇందాక రెండో ప్రసంగానికి ముందు చార్లెస్ లేచి, అంకుల్ దేవుడు ప్రేరణిస్తున్నాడు, ఈ రెండో ప్రసంగం నేనే చెప్తాను, మీరేమనుకోకండి అంటే నేను సంతోషంగా కూర్చొని వినేవాడిని. అంటే సంతోషంగా వింటాను, విని ఇంకా నేర్చుకుంటాను. ఏమ్మా, నేను చెప్తున్నానంటే నాకు తెలిసిందే చెప్తున్నాను, అంతే కదా. కానీ నేను వినేటప్పుడు నాకు తెలియంది నేర్చుకుంటాను. చెప్పేవాడు తెలిసిందే చెప్తాడు, కానీ వినేవాడు తెలియంది తెలుసుకుంటాడు. అణిగిమణిగి ఉందాం, ఒదిగుందాం. ఎంతోమంది హెచ్చించుకొని అడ్రస్ లేకుండా పోయారు. జాగ్రత్త, ఎక్కువ కాలం నిలవలేము. ఏమ్మా వెంటనే 20 ఏళ్ళ కిందట వీళ్ళ పెళ్ళిలో నిలబడి వాక్యం చెప్పారు. 20 ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ నిలబడి చెప్పగలను. సేవలో నిలబడ్డాను అంటే దేవుడు నిలబెట్టి. నా సమకాలికులు ఎంతమంది అడ్రస్ లేకుండా పోయారు సేవలోనే, కానీ ప్రభు నన్ను ఇంకా నిలబెట్టి. నాకు ఆ వాక్యం గుర్తుంటుంది, తన్ను తాను తగ్గించుకుని. ప్రభువా, నీ దాపు నుంచి చాలు, నాకు ఏవి అవసరం లేదు. నీ పాదాల దగ్గర పడి ఉంటుంది నాకు చాలు. నీ రెక్కల దాపు నుంచి నాయన. మనుషులకు కనపడాలని నాకేం ఆరాటం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి విషయం మారు మనసు పొందాలి. రెండో విషయం మందలో. చిన్న కుమారుడు మారు మనసు పొందాడు,
మందలోకి వచ్చాడు, అంటే తండ్రి ఇంటిలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇది గొప్ప భాగ్యం ప్రియులారా. సంఘంలో ప్రభు నన్ను చేర్చుకున్నాడు, చాలు చాలు. ఇది పరలోకపు గవిని, చాలు. సంఘములో క్రమంగా ఉంటే నేను పరలోకం వెళ్తాను, చాలు చాలు చాలు. నాకేం కావాలి? సంఘము మనిషి కంటే గొప్పది. చెప్పండి, మనిషి కంటే గొప్పది. నేను మా సంఘంలో ఇట్లా చెప్తాను. మన సంఘంలో నంబర్ 1 స్థానము యేసు ప్రభు, నంబర్ 2 సంఘము, నంబర్ 3 సేవకులు మేము. నంబర్ 1 ఎవరు? యేసు ప్రభు. నంబర్ 2 సంఘము. నంబర్ 3 నీ స్థానం. తగ్గించుకుందాం. సంఘం మీద హెచ్చించుకోవద్దు. నువ్వు చాలా ప్రమాదం ఇది. నిజంగా ఒక సంఘంలో జరిగిన సంఘటన మీకు చెప్తాను. ఒక బుధవారం పూట సంఘంలో కూడిక జరుగుతుంది. కూడిక అయినాక అందులో ఒక పెద్ద లేచి అన్నాడు, జరిగింది చెప్తున్నాను, భయం తెచ్చుకున్నా. ఒక ప్రకటన చేయాలి మీకు అన్నాడు. ఏంటన్నా అని అందరూ చూస్తారు. ఇక నుండి ఈ సంఘంలో నా మాటే ఫైనల్ అని అన్నాడు. నా మాటే ఫైనల్. ఏం మాట అండి? ఎవరి మాట ఫైనల్ చెప్పండి, మీరే చెప్పండి. దేవుని మాట ఫైనల్. ఫైనల్ అథారిటీ, ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఇతడు దేవుని వాక్యం మీద తను తాను హెచ్చించుకుని ఏమన్నాడు? నా మాటే ఫైనల్. ఆ సంఘంలో అతను రౌడీ టైప్. సంఘంలోనే రౌడీలు తయారవుతాయి. బయట చూస్తుంటాం కానీ సంఘంలో కూడా రౌడీలు తయారవుతాయి. వద్దు నాయన, దేవుని ఎదుటే రౌడీజం. సర్వశక్తిమంతుని ఎదుట మీసం తిప్పుతామా, రౌడీజం చేస్తాము. సరే, ఆ సంఘంలో కూర్చున్న వాళ్ళు అనుకున్నారు అన్నకు పోయే కాలం వచ్చింది. నిజంగా ఏం జరిగిందో తెలుసా? బుధవారం కేకలేసాడు, శుక్రవారం చచ్చిపోయాడు, గుండెకి చచ్చిపోయాడు, శనివారం సమాధి, ఆదివారం అడ్రస్. ఆదివారము సంఘములోకి రావలసిన వాడు శనివారమే సమాధిలోకి వెళ్ళాడు. సంఘమునకు మిగుల భయం కలిగింది. ఎందుకు ఇట్లా జరిగింది అంటే అందరూ గుర్తు పెట్టుకున్నారు. బుధవారం రోజు అన్న మాట అన్నారు. అది ఎవరు విన్నారు చెప్పండి? ఎవరు విన్నారు? నా మాటే ఫైనల్ అంటే సంఘమంతా వినింది. ఇంకెవరు విన్నారు? అలాగా నీ మాటే ఫైనల్. శుక్రవారమే నీకు ఫైనల్. ఒదిగుందాం, సర్దుకుందాం, తగ్గించుకుందాం. నాకంటే ఆయన ఘనుడు అని అట్లా ఒకరినొకరు కనపరుచుకుందాం. హల్లెలూయా. మారు మనసు పొందాలి, మందలో ఉండాలి. చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత అంతకు ముందు తండ్రిని ఎదిరించాడు, కేకలేశాడు, ఆస్తి పంచుకున్నాడు, అహంకారంగా వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఎలా వాని ప్రవర్తన? తండ్రి నీ ఇంట్లో ఒదిగి కూలివాని స్థానం చాలు నాకు, అది తగ్గింపు. నువ్వు కొడుకుగా నాకు అవకాశం ఇచ్చావు, కొడుకునే. కానీ ఒక కూలివాడు ఎంత ఒదిగి ఉంటాడో అంత ఒదిగి ఉంటాను నాయన ఇక నుంచి నీ ఇంట్లో. హల్లెలూయా. రెండో విషయం. మూడోది, మంచి ఫలము ఫలించాలి.
చెప్పండి, మంచి ఫలము ఫలించాలి. ఇప్పుడు చెప్పండి, ఇక చిన్న కుమారునిలో ఇక మీద నుండి ఏం ఫలం చూస్తాం మనం? చెప్పండి, మంచి ఫలం. తండ్రికి అనుకూలంగా ఒదిగి సర్దుకొని, తండ్రికి తోడుగా, తండ్రికి చేదోడుగా, తండ్రి వెనక తండ్రి చెప్పిన పని చేసుకుంటూ, అది మంచి. అందుకే వాక్యంలో మారు మనస్సుకు తగిన ఫలము, మారు మనసు పొందాము అనుకుంటాము, దానికి తగినట్టుగా ఫలించాలి. వీడు తగిన ఫలము ఫలించాలి. కనుక మనం ఫలిస్తున్న ఫలాలు మంచివా చెడ్డవా ఒకసారి మనం చూసుకుంటాం. చివరిగా ఒక హెచ్చరిక, మత్తయి సువార్త 3వ అధ్యాయం, బాప్తిస్మమిచ్చు యోహాను 3వ అధ్యాయం. అంతకుముందు ఆయన ప్రకటన చేశాడు. 3:1 చదవండి. 3:1 మత్తయి సువార్త. ఆ దినముల యందు పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందునని యూదయారణ్యంలో ప్రకటించుచున్నది. మారు మనస్సు పొందండి. తర్వాత 7వ వచనంలో కింది లైన్ చదవండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. మారు మనసు పొందండి. తర్వాత ఏంటి? మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఫలించకపోతే ఇప్పుడు చదవండి 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు. బల్లను సమీపించే ప్రభువా, నాలో చెడ్డ ఫలాలు ఏమున్నాయి, దయతో వాటిని తీసే. చెడ్డ వేర్లు ఏమున్నాయి తీసే. ఇక నుండి మంచి ఫలాలు నేను ఫలిస్తాను. చిన్న కుమారుడు ఆ దినము నుండి మంచి ఫలం ఫలించటం ప్రారంభించి, ఇది 3వ పాఠం, చిన్న కుమారుని ఫలం. 3 విషయాలు 3వ పాఠంలో. చెప్పండి, మొదటిది ఏంటి? మారు మనస్సు పొందాలి. 2వది మందలో ఉండాలి. 3వది మంచి ఫలం. ఇది చిన్న కుమారుని కథ. ఈ 2 రోజులు వాని కథ అంతా చెప్పుకున్నాం. వాని కథే మన కథ. దిద్దుకుందాం, సరి చేసుకుందాం, మంచి ఫలాలు ఫలించుదాం. 3 పాఠాలు. చిన్న కుమారుని పరిస్థితి, 2వది చిన్న కుమారుని పశ్చాత్తాపం, 3వది చిన్న కుమారుని ఫలం. దేవుడి మాటలు దీవించుగాక.